హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు గగనతార వ్లాగ్స్. ఇవాళ మన ఛానల్లో క్రిస్పీ అండ్ స్పైసీ చికెన్ పకోడా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. సో ఇది ఎలా చేసుకోవాలో ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ నేను 750 గ్రామ్స్ చికెన్ తీసుకున్నాను. దీన్ని ఒకసారి 2 సార్లు వాటర్ పోసుకొని బాగా వాష్ చేసి నీళ్ళన్నీ స్ట్రెయిన్ చేసుకోవాలి. ఇక్కడ ఒక మిక్సీ జార్లో ఒక 4 పచ్చిమిరపకాయలు, కొంచెం పుదీనా, ఒక అల్లం ముక్క, ఒక 6-7 వెల్లుల్లి, కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర అనేది కొంచెం ఎక్కువ తీసుకోండి. ఒక హాఫ్ ఆనియన్ కూడా వేసుకొని మూత పెట్టి నున్నగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక పెద్ద బౌల్లో వాటర్ వంపేసుకున్న చికెన్ వేసుకోవాలి. అలాగే మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ని కూడా వేసుకోవాలి. దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి వేసుకుంటున్నాను. అలాగే 5 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోరు, 1 టేబుల్ స్పూన్ మిరప్పొడి, 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా, హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, కొంచెం ఫుడ్ కలరు, రుచికి సరిపడిన సాల్ట్, ఒక కోడిగుడ్డు కొట్టి పోసుకుంటున్నాను. ఇవన్నిటిని బాగా కలుపుకోవాలి. చికెన్ మొత్తానికి బాగా పట్టేలాగా బాగా కలుపుకొని ఇలా కలుపుకోవాలండి. దీంట్లో కొంచెం కరివేపాకు వేసుకుంటున్నాను. వేసుకొని ఒకసారి బాగా కలిపి 2 అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో మ్యారినేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడిన ఆయిల్ పోసుకుంటున్నాను. ముందుగా మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని బయట పెట్టుకుందాం. ఇప్పుడు ఆయిల్ అనేది హీట్ అయ్యాక చికెన్ పీసెస్ అన్నీ వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుతూ డీప్ ఫ్రై చేసుకోవాలండి. చికెన్ అనేది లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. సో లైట్ గోల్డెన్ కలర్ వచ్చాక తీసి ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు మిగతా చికెన్ కూడా డీప్ ఫ్రై చేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చాక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు మనం ఆల్రెడీ ఫస్ట్ ఫ్రై చేసుకున్నాం కదండి, వీటిని మళ్ళీ డీప్ ఫ్రై చేసుకోవాలి సెకండ్ టైము. ఇలా డీప్ ఫ్రై రెండోసారి చేసుకోవడం వల్ల చికెన్ అనేది లోపల వరకు బాగా కుక్ అవుతుంది. అలాగే పకోడా అనేది చాలా క్రిస్పీగా వస్తుంది. సో బాగా ఫ్రై అయ్యాక ప్లేట్లోకి తీసుకుందాం. సో ఈ చికెన్ని ఒక బౌల్లోకి వేసుకొని దీంట్లోనే కరివేపాకు, పచ్చిమిరపకాయలు ఫ్రై చేసుకొని ఈ పకోడా మీద వేసుకోవాలి. అలాగే ఒక చిటికెడు ఉప్పు, కొంచెం చికెన్ మసాలా కూడా వేసి పకోడాకు మొత్తం పట్టేలాగా ఒకసారి బాగా కలుపుకుందాం. అంతేనండి, మన టేస్టీ చికెన్ పకోడా రెడీ అయిపోయింది. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.